హలో అండి. హస్బెండ్స్‌కి అలాగే కిడ్స్‌కి ఈజీగా అండ్ క్విక్‌గా అయిపోయే సోయా కీమా పులావ్ అనమాట. దీన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. అందుకోసం కడాయి తీసుకుని దానిలో ఆయిల్ వేసి బిర్యానీ స్పైసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసేసుకోవాలన్నమాట. అవన్నీ వేసేసుకుని పొడిగా కట్ చేసుకున్న టమాటోస్, అలాగే ఆనియన్స్ అండ్ చిల్లీస్ ఇవన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆ టమాటోస్, ఆనియన్స్ చక్కగా మగ్గిపోవాలన్నమాట. దీనిలో మీరు కొత్తిమీర అలాగే పుదీనా ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదనమాట. దీనిలో ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని చక్కగా మగ్గేంత వరకు మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత సోయా చంక్స్ ఉంటాయి కదండీ, వాటిని చక్కగా నానబెట్టుకుని ఒక 10 నిమిషాలు నానబెట్టుకుని వాటర్ అంతా పిండేసి దీంట్లో వేసుకోవాలి. నేను 1.5 గ్లాస్ తీసుకున్నానండి చిన్న గ్లాస్‌తో. దానికి 2 గ్లాసులు సోయా చంక్స్ అయితే నానబెట్టి పిండి వేసుకున్నాను. మీకు కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. అలా ఎక్కువ వేసుకుంటేనే ఫ్లేవర్ అనేది తెలుస్తుందనమాట. సో, ఇదంతా మగ్గిన తర్వాత దానిలో ఒక 2 స్పూన్లు ధనియా పౌడర్, ఒక స్పూన్ వచ్చేసి గరం మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గిన తర్వాత నేను ఒక చిన్న కప్పు సైజ్‌తో కర్డ్ వేసుకున్నాను. కర్డ్ వేసుకోవడం వల్ల పులావ్‌కి చాలా అంటే చాలా మంచి టేస్ట్ వస్తుందండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయడమే. అలాగే దీనిలో సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకున్నాను. దీనిలో కారం అయితే అవసరం లేదు. మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నాకైతే పచ్చిమిర్చి కారమే సరిపోతుందండి. సో, మా పాపకు కూడా కాబట్టి కారం తక్కువ వేశాను. మీకు కావాలనుకుంటే పచ్చిమిర్చి ఎక్స్ట్రా వేసుకోవచ్చు, లేదా కారం కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా చక్కగా టమాటోస్, ఆనియన్స్ అలాగే కీమా అంతా కుక్ అయిపోవాలన్నమాట. మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఒక 5-6 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. సో, కర్డ్ కూడా వేసుకున్న తర్వాత ఇలా చక్కగా కలుపుకొని కుక్ చేసుకున్నాం కదా. సో, ఇప్పుడు ఆల్రెడీ నేను రైస్‌ని వండేసాననమాట. సో, ఆ రైస్‌ని నేను దీని క్వాంటిటీకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుని రైస్‌ని వేసుకున్నాను. రైస్‌ని వేసుకుని చక్కగా ఈ గ్రేవీ అంతా కూడా రైస్‌కి పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి. కలుపుకొని అంతేనండి. దీంట్లో మనం లాస్ట్‌లో కొత్తిమీర కానీ, పుదీనా కానీ వేసుకోవచ్చు. ఘీ వేసుకున్నా ఇంకా బాగుంటుంది. బట్ నా దగ్గర లేవు కాబట్టి నేను అవి వేయట్లేదు. ఉన్న వాటితోనే చేశాననమాట. కొత్తిమీర అలాగే పుదీనా వేస్తే ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. సో, రైస్‌ని ఇలా చక్కగా రైస్ మొత్తానికి ఆ గ్రేవీ అంతా పట్టేలాగా చక్కగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. చాలా ఈజీగా క్విక్గా అయిపోయే రెసిపీ. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందనమాట. సో, ప్లీజ్ రెసిపీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్.